స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఇవాళ నగరంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ వినోద్ కుమార్. ఈ వేస్ట్ కలెక్షన్ అన్నది ఇప్పటి వరకు ఆలోచించలేదన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. దీనిని త్రిబులార్ విధానంలో తీసుకెళ్లబోతున్నారని, రీసైకిల్, రీప్రాసెస్, రీయూజ్ విధానంలో అమలు చేయబోతున్నారని అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ మనం ముందు వరుసలో ఉండాలని, నగరంలో గతంలోకి ఇప్పటికీ ఎంతో తేడా కనిపిస్తోందని అన్నారు. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు ఇలా అన్నింటా మార్పులు చూపించామని అన్నారు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ వస్తాయని, అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డులో చెత్త లేకుండా చేస్తామని అన్నారు. నగరాన్ని స్వచ్ఛానందాగా మార్చడంలో ప్రజల సహకారం కావాలని అన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. మన చెత్త మన బాధ్యత, మన చెత్త చూడు పారా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఈ మంత్లో ఈసారి వినూత్నంగా 20 ఏళ్ల యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 75 ఏళ్ళ వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు. దేనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్లో, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఆఫీసులో, అలాగే కమలానగర్లో ఒక 5-6 సెంటర్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఏదైతే ఈ వేస్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే త్రిబుల్ ఆర్ మోడల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే రీసైక్లింగ్ కానీ, లేకపోతే రీయూజ్ కానీ, రీప్రాసెస్ కానీ చేసి దీన్ని మళ్ళీ వాడుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని అనంతపురం నగర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. దీని గురించి ఎక్కడైతే మన గత ఏళ్ల తరబడి నుంచి ఇండ్లలో ఖాళీ పెట్టుకొని ఉంటారు, ఏం చేయాలో తెలియక, అదంతా తీసుకొచ్చి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే మిగతా సెంటర్లో కానీ వేసేసి యూజ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేస్టే కాకోకుండా మన అనంతపురం ఇప్పుడు ఈ గత 10 నెలల్లోనే చాలా మార్పు చెందింది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో శానిటేషన్ ఎక్కడ చూసినా కానీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు గతంలో ఎక్కడే కానీ కనీసం డ్రైనేజ్ ఒక క్లీన్ చేసిన దాఖలాలు లేవు. ఒక తట్టెడు మట్టి కానీ ఒక తట్టెడు ఎక్కడే కనీసం దాఖలాలు లేవు. కానీ మేము వచ్చిన 10 నెలల్లోనే దాదాపు 40 కోట్ల డబ్బులతో అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రోడ్స్ అయితే ఏమి, అలాగే స్ట్రీట్ లైట్ అయితే ఏమి, డ్రైనేజ్లు అయితే ఏమి, మొత్తం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డు ఏదైతే ఉందో దానికి టెండర్లు కానీ అయిపోయినాయి. ఏదైతే లెగసీ ఉందో అక్టోబర్ 2వ తేదీ లోపల డంపింగ్ యార్డ్ని కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండే డంపింగ్ యార్డ్ని కానీ కొత్త చోటుకు మార్చడానికి ప్లేస్ కానీ ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ ప్లేస్ ఐడెంటిఫై అయితేనే ఇమీడియట్గా దాన్ని కానీ డంపింగ్ యార్డ్ని కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే మరో వంక కట్టు ఉందో సైడ్ వాల్స్ ఉన్నాయో అది ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే యూడీజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కానీ మేము ఎస్టిమేట్లు వేసి పంపించడం జరుగుతుంది. అది కానీ ఫైనాన్స్ అప్రూవల్లో ఉంది. వీలైనంత తొందరగా ఇవన్నీ కంప్లీట్ చేసి అనంతపురాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.